వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ద్వాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సూత మహర్షి శౌనకాది మహర్షులకు సూర్యమండలం గురించి వర్ణించి చెప్పారు. ప్రతి మాసంలోనూ 12 విధములుగా ఆ శ్రీహరిస్వరూపుడైనటువంటి సూర్యభగవానుడు వివిధ పేర్లతో పిలవబడుతూ తన గణములతో ఒక్కొక్క మాసము ఒక్కొక్క గణంతో సంచరిస్తూ లోకాల్ని రక్షిస్తూ ఉంటాడు అన్న విషయాన్ని వర్ణించి చెప్పారు. అక్కడికి మనం ద్వాదశ స్కంధంలో 11వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 12వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. 12వ అధ్యాయంలో ప్రధానంగా చెప్పబడే విషయం ఏమిటంటే, శ్రీమద్భాగవతంలో 12 స్కంధాలలోనూ చెప్పబడినటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని అలా సంక్షిప్తమైనటువంటి వివరంతో అందిస్తూ వెడతారు సూత మహర్షి. సూత ఉవాచ నమో ధర్మాయ మహతే నమః కృష్ణాయ వేధసే బ్రాహ్మణేభ్యో నమస్కృత్య ధర్మాన్ వక్ష్యే సనాతనాన్. ధర్మస్వరూపుడైనటువంటి పరమాత్మునకు నమస్కారము. అప్రతిహతమైనటువంటి మేధో సంపన్నుడైనటువంటి పరమాత్మకు నమస్కారము. అదేవిధంగా సృష్టికర్త అయినటువంటి పరమాత్మకు నమస్కారము. కృష్ణునకు నమస్కారము. వేదవేత్తలందరికీ నమస్కారం చేసి ఈనాడు నేను సనాతన ధర్మాన్ని గురించి వర్ణిస్తున్నాను. ఏతద్వః కథితం విప్రాహ విష్ణోశ్చరితమద్భుతం భవద్భిర్యదహం పృష్టో నరాణాం పురుషోచితం. మీరు దేని గురించి అయితే ప్రశ్నించారో ఆ విశేషాలన్నీ నేను వర్ణించాను అని సూత మహర్షి అంటున్నారు శౌనకాది మహర్షులతో. మీరు వేటి గురించి అడిగారు? పరమాత్ముని యొక్క లీలా విశేషాల గురించి అడిగారు. వాటిలన్నిటినీ నేను తమందరికీ తెలియజేశాను. విష్ణుగాథలను వర్ణించి చెప్పాను. మానవులకు జీవితంలో నిజంగా మిగిలేటువంటిది ఏదైనా ఉంది అంటే అది పరమాత్ముని పట్ల పెంచుకున్నటువంటి భక్తి మాత్రమే. అదొక్కటే కలిసి వస్తుంది. అదే లక్ష్యంగా ఉండాలి అని చెప్పారు. తత్ర సంకీర్తిత సాక్షాత్ సర్వపాపహరో హరిః నారాయణో హృషీకేశో భగవాన్ సాత్వతాం పతిః. ఈ భాగవత పురాణంలో ప్రధానంగా వివరింపబడినటువంటి విషయం ఏమిటి అంటే శ్రీహరిని కీర్తించుట. శ్రీహరిని కీర్తించుట అనేది సమస్తమైనటువంటి పాపములను పోగొట్టేటువంటిది. ఆ పరమాత్ముడు ఎలాంటి వాడు అంటే అందరి యందు అంతర్యామిగా ఉంటూ ఇంద్రియములను నడిపించేటువంటి వాడు. ఈ మనస్సునందు ఆయనే నివసించి ఉంటాడు. అత్ర బ్రహ్మ పరం గుహ్యం జగతః ప్రభవాప్యయం జ్ఞానంచ తదుపాఖ్యానం ప్రోక్తం విజ్ఞాన సంయుతం. ఈ జగత్తులో ప్రధానంగా జరిగేవి ఏమిటి? సృష్టి, స్థితి, లయము. ఆ మూడింటిని నడిపించేటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని గురించి చక్కగా ఈ పురాణంలో వర్ణింపబడింది. ఉపనిషత్తులు కూడా వర్ణించేటువంటి పరమాత్ముడు ఎవరు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి. ఈ ప్రకృతి అంతా కూడా అతని నుంచే ఉద్భవిస్తుంది, అతని చేతనే రక్షింపబడుతుంది, అతనిలోనే విలీనమవుతుంది. భక్తియోగ సమాఖ్యాతో వైరాగ్యంచ తదాశ్రయం పారీక్షితముపాఖ్యానం నారదాఖ్యానమేవచ. ప్రథమ స్కంధంలో విశేషాలు ఏవైతే ఉన్నాయో అవి వివరించి చెబుతున్నారు. భక్తి యోగం గురించి, అదేవిధంగా వైరాగ్యం గురించి, అలాగే పరీక్షిన్ మహారాజు యొక్క వృత్తాంతాన్ని గురించి, నారదుని యొక్క చరిత్ర గురించి చక్కగా వర్ణింపబడింది. ప్రాయోపవేశో రాజర్షేః విప్రశాపాత్ పరీక్షితః
శుక్రస్య బ్రహ్మర్షభస్య సంవాదశ్చ పరీక్షితః. శృంగి అనేటువంటి మహర్షి శాపం వల్ల ప్రాయోపవేశానికి ఉద్యుక్తుడైనటువంటి పరీక్షిన్ మహారాజు, ఆ పరీక్షిన్ మహారాజు సమీపానికి వచ్చినటువంటి యోగి పుంగవులైన సుఖయోగీంద్రుల వారు, వారిద్దరి మధ్య జరిగినటువంటి సంవాదం ఏదైతే ఉందో అదంతా ప్రథమ స్కంధంలో చక్కగా వర్ణింపబడింది. యోగధారణ యోత్క్రాంతి సంవాదో నారదాజయోః అవతారానుగీతంచ సర్గః ప్రాధానికోగ్రతః. యోగ మార్గం ద్వారా యోగాన్ని ధారణ చేసి ఏ విధంగా ఈ దేహాన్ని విడిచిపెట్టాలో ఆ మార్గాలన్నీ కూడా వర్ణింపబడ్డాయి ద్వితీయ స్కంధంలో. అలాగే బ్రహ్మగారికి నారద మహర్షికి జరిగినటువంటి సంవాదము, మహావిష్ణువు ధరించినటువంటి అవతారముల యొక్క సంక్షిప్తమైన వివరణ, సృష్టికి ముందు ఉన్నటువంటి మహత్తత్వాదుల సృష్టి ఏదైతే ఉందో వాటి వివరణ, ఇవన్నీ వర్ణింపబడ్డాయి. విదురోద్ధవ సంవాదః క్షత్రుమైత్రేయయోస్తతః పురాణ సంహితా ప్రశ్నో మహాపురుష సంస్థితి. ఇంకా తృతీయ స్కంధం గురించి చెబుతూ విదురుడు ఉద్ధవుడు ఈ భాగవతోత్తముల మధ్య జరిగినటువంటి సంభాషణ, అలాగే విదురునకు మైత్రేయునకు జరిగినటువంటి సంవాదము, పురాణ సంహితల గురించి జరిపినటువంటి ప్రశ్నలు, అలాగే పురుషోత్తముని యొక్క నిశ్చలమైనటువంటి స్థితి ఏ విధంగా ఉంటుందో అవన్నీ తృతీయ స్కంధంలో వివరింపబడ్డాయి. తతః ప్రాకృతిక సర్గః సప్త వైకృతికాశ్చయే తతో బ్రహ్మాండ సంభూతి వైరాజ పురుషో యతః. అదేవిధంగా ప్రకృతి యందు కలిగేటువంటి క్షోభ, తద్వారా దాని నుంచి వచ్చేటువంటి మహత్తత్వము, ఆ మహత్తత్వం నుంచి వచ్చేటువంటి అహంకారము, ఆ అహంకారం తర్వాత పంచతన్మాత్రలు, వాటి నుంచి ఈ బ్రహ్మాండమంతా ఉత్పన్నమవటం, దాని యందు ఆ విరాట్ పురుషుని యొక్క స్థితి ఏ విధంగా ఉంది, ఈ విషయాలన్నీ ఆ స్కంధంలోనే తృతీయ స్కంధంలోనే వర్ణింపబడ్డాయి. కాలస్య స్థూల సూక్ష్మస్య గతి పద్మ సముద్భవః భువ ఉద్ధరణేంబోధే హిరణ్యాక్షవధో యథ. అలాగే కాలస్వరూపం కూడా వర్ణింపబడింది. స్థూలమైన సూక్ష్మమైన కాలము యొక్క స్వరూపం ఎలా ఉంటుందో వర్ణింపబడింది. అలాగే సృష్టికి ఆధారమై లోకాలతో కూడినటువంటి పద్మము యొక్క ఆవిర్భావం వర్ణింపబడింది. నీటిలో మునిగిపోయినటువంటి ఆ భూమిని ఉద్ధరించేటప్పుడు హిరణ్యాక్షుడనే పేరు కలిగినటువంటి అసురుణ్ణి శ్రీహరి వరాహావతారంలో ఆదివరాహ స్వరూపునిగా ఆ రాక్షసుణ్ణి సంహరించేదంతా కూడా ఈ స్కంధంలోనే వర్ణింపబడింది. ఊర్ధ్వత్రియ గవాక్ సర్గో రుద్రసర్గస్తథైవ చ అర్ధనారీ నరస్యాధ యత స్వాయం భువో మనుః. అదేవిధంగా దేవతలు, మానవులు, అలాగే పశుపక్ష్యాదులు, వీటందరి యొక్క సృష్టి, రుద్రుల యొక్క సృష్టి, సగము స్త్రీ స్వరూపము సగము పురుషుని యొక్క స్వరూపము అయినటువంటి హిరణ్య గర్భుని యొక్క వర్ణన, ఆ దేవుని నుంచి ఆ హిరణ్య గర్భుని నుంచి ఉద్భవించినటువంటి శతరూప స్వయంభువ మనువు, వీరిద్దరి యొక్క పుట్టుక గురించి వర్ణింపబడింది. శతరూపాచ యా స్త్రీణామాద్యా ప్రకృతిరుత్తమ సంతానో ధర్మపత్నీనాం కర్దమస్య ప్రజాపతేః. స్త్రీలందరిలోకెల్లా మొట్టమొదటి స్త్రీ స్వరూపం ఎవరంటే శతరూప. ఆమె ఈ ప్రాణి సృష్టి అంతటికీ ఆధారభూతము, మూల కారణం అవుతోంది. అదేవిధంగా కర్దమ ప్రజాపతి యొక్క కుమార్తెలు మహర్షులకు, బ్రహ్మర్షులకు పత్నులగుట, ఇవన్నీ వర్ణింపబడ్డాయి. అవతారో భగవతః కపిలస్య మహాత్మనః దేవహూత్యాశ్చ సంవాదః కపిలేన చ ధీమత. విష్ణువంశ సంభూతుడైనటువంటి కపిల మహర్షి యొక్క ఉద్భవము, ఆయన అవతరించటం, అలాగే కపిల దేవహూతి సంవాదం, ఇది కూడా
ప్రధానంగా వర్ణింపబడింది. దేవహూతితో కపిల మహర్షి చేసినటువంటి ఆ సంవాదం అంతా వర్ణింపబడింది. నవబ్రహ్మ సముత్పత్తి దక్షయజ్ఞ వినాశనం ధ్రువస్య చరితం పశ్చాత్ పృథో ప్రాచీన బర్హిష. మరీచి ఇత్యాదిగా కలిగినటువంటి ప్రజాపతుల యొక్క ఉత్పత్తి ఏ విధంగా జరిగిందో వర్ణింపబడింది. దక్షయజ్ఞం ఏ విధంగా నాశనమయ్యిందో అది వర్ణింపబడింది. పరమ భాగవతోత్తముడైనటువంటి ధ్రువుని యొక్క చరిత్ర, పృథు చక్రవర్తి చరిత్ర, ఇవన్నీ చతుర్థ స్కంధంలో వర్ణింపబడ్డాయి. నారదస్య చ సంవాదః తతః ప్రయ్యవ్రతం ద్విజాః నాభేస్తతోనుచరితం భరతస్య ర్షభస్య చ. అలాగే ప్రాచీన బర్హికి నారదునకు జరిగినటువంటి సంవాదం కూడా వర్ణింపబడింది ఈ చతుర్థ స్కంధంలో. ఇక్కడతో చతుర్థ స్కంధం గురించి చెప్పడం పూర్తయింది. అలాగే ప్రియవ్రత చరిత్ర, ఇక్కడి నుంచి పంచమ స్కంధాన్ని గురించి వర్ణిస్తూ నాభి, వృషభదేవుడు, భరతుడు వారి వృత్తాంతాలన్నీ ఇందులో వర్ణింపబడ్డాయి. ద్వీపవర్ష సముద్రాణం గిరినద్యుపవర్ణనం ద్యోతిశ్చక్రస్య సంస్థానం పాతాళ నరక స్థితి. ద్వీపాల గురించి, దేశాల గురించి, సముద్రాలు, పర్వతాలు, నదులు వీటన్నిటి యొక్క వర్ణన చెప్పబడింది. జ్యోతిర్మండలము, పాతాళ నరక లోకముల యొక్క వర్ణన, వాటి స్థానాలేమిటి, ఇవన్నీ పంచమ స్కంధంలో వర్ణింపబడ్డాయి. తరువాత దక్ష జన్మ ప్రచేతోభ్య తత్పుత్రీణాంచ సంతతి యతో దేవాసుర నరాస్త్రియం నగఖగాదయ. ప్రచేతసుల నుండి ఉద్భవించినటువంటి దక్షుని పుట్టుక గురించి, అలాగే అతని పుత్రికలు, వారికి సంతానంగా కలిగిన వారెవరు అంటే దేవతలు, రాక్షసులు, అసురులు, మానవులు, పశుపక్ష్యాదులు, పర్వతాలు ఇవన్నీ ఉద్భవించటం, వాటి యొక్క చరిత్ర అంతా వర్ణింపబడింది. త్వాష్ట్రస్య జన్మ నిధనం పుత్రయోశ్చద్దితేర్ద్విజాః దైత్యేశ్వరస్య చరితం ప్రహ్లాదస్య మహాత్మనః. తరువాత త్వష్టకు వృత్రాసురుడు జన్మించటం కూడా పంచమ స్కంధంలో వర్ణింపబడింది. ఆ తరువాత షష్ఠ స్కంధంలో విశేషాలు చెబుతూ దితి అనేటువంటి ఆమెకు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు జన్మించటం, ఆ తరువాత హిరణ్యకశిపుని యొక్క చరిత్ర, ప్రహ్లాదుని చరిత్ర, ప్రహ్లాదుని యొక్క భక్తి, విష్ణువు యందు ఉన్నటువంటి అపారమైన భక్తి, హిరణ్యకశిపుడు తన పుత్రుణ్ణి అనేక విధాలుగా హింసించటం, తద్వారా నృసింహమూర్తి అయినటువంటి ఆ పరమాత్ముడు హిరణ్యకశిపుణ్ణి సంహరించటం, ఇదంతా కూడా సప్తమ స్కంధంలో వర్ణింపబడింది. మన్వంతరాను కథనం గజేంద్రస్య విమోక్షణం మన్వంతరావతారాశ్చ విష్ణోర్హయశిరాదయః. అదేవిధంగా మన్వంతరాల గురించి, గజేంద్రుని యొక్క మోక్షము, విముక్తి అంటే మొసలి బారి నుంచి గజేంద్రుణ్ణి రక్షించినటువంటి ఆ వివరాలన్నీ కూడా వర్ణింపబడ్డాయి. అలాగే మన్వంతరంలో హయగ్రీవుడు ఇత్యాది విష్ణువు యొక్క అవతారాలు కూడా వర్ణింపబడ్డాయి. కౌర్మం ధాన్వంతరం మాత్స్యం వామనంచ జగత్పతేః క్షీరోదమథనం తద్వత్ అమృతార్ధే దివౌకసాం. అలాగే కూర్మావతారం, మత్స్యావతారం, వామనునిగా పరమాత్ముడు అవతరించటం, ధన్వంతరి అవతారం, క్షీరసాగరాన్ని దేవతలు మధించటం దానవులతో కలిసి, దేవాసుర మహాయుద్ధం రాజవంశానువర్ణనం ఇక్ష్వాకు జన్మ తద్వంశః సుద్యుమ్నస్య మహాత్మనః. అదేవిధంగా దేవతలకు రాక్షసులకు జరిగినటువంటి యుద్ధం, ఇక్కడితో అష్టమ స్కంధం పూర్తయింది. ఆ తరువాత అనేక రాజుల యొక్క వంశాలు వర్ణింపబడ్డాయి. ఇక్ష్వాకుని యొక్క జన్మ వృత్తాంతము, సుద్యుమ్నుని యొక్క గాథ, ఇళోపాఖ్యానమత్రోక్తం తారోపాఖ్యానమేవ చ సూర్యవంశానుకథనం శశాదాద్యా నృగాదయ. ఇలా ఆమె యొక్క ఉపాఖ్యానము,
తారాదేవి యొక్క చరిత్ర, సూర్యవంశము, అలాగే శశాదుడు, నృగుడు, కవి ఇత్యాది రాజుల యొక్క చరిత్రలన్నీ వర్ణింపబడ్డాయి. సౌకన్యం చాథ శర్యాతేః కకుత్స్థస్య చ ధీమతేః ఖట్వాంగస్య చ మాంధాతుః సౌభరే సగరస్య చ. సుకన్యా వృత్తాంతం, శర్యాతి మహారాజు చరిత్ర, కకుత్స్థుడు, ఖడ్వాంగుడు, మాంధాత, సౌభరి చరిత్ర, సగర చక్రవర్తి చరిత్ర ఇవన్నీ కూడా వర్ణింపబడ్డాయి. రామస్య కోసలేంద్రస్య చరితం కిల్బిషాపహం నిమేరంగ పరిత్యాగో జనకానాంచ సంభవ. శ్రీరాముని యొక్క దివ్యమైన చరిత్ర, అలాగే నిమిచక్రవర్తి యొక్క చరిత్ర, ఆ నిమిచక్రవర్తి దేహాన్ని విడిచిపెట్టడం, ఆ తరువాత జనకుల యొక్క వంశం, ఆ వంశాన్నంతా కూడా వర్ణించి చెప్పారు. రామస్య భార్గవేంద్రస్య నిహిక్షత్రకరణం భువః ఐళస్య సోమవంశస్య యయాతేః నహుషస్య చ. భృగువంశంలో జన్మించినటువంటి పరశురాముడు జమదగ్ని కుమారుడు. ఈ భూమినంతా అనేక మార్లు తిరిగి తిరిగి దుష్టులైనటువంటి క్షత్రియులందరినీ సంహరించిన విశేషాలు వర్ణింపబడ్డాయి. అలాగే చంద్రవంశపు రాజుల యొక్క చరిత్రలు, ఇళ, యయాతి, నహుషుడు ఇత్యాది మహారాజుల యొక్క చరిత్రలన్నీ వర్ణింపబడ్డాయి. దౌష్యంతేర్భరతస్యాపి శంతనోః తత్సుతస్య చ యయాతేః జ్యేష్ఠపుత్రస్య యదోర్వంశోను కీర్తితః. దుష్యంత మహారాజు పుత్రుడైనటువంటి భరతుడు, ఆ తరువాత శంతనుడు, శంతనుని కుమారుడు భీష్ముడు, ఈ వృత్తాంతాలన్నీ వర్ణింపబడ్డాయి. ఆ తరువాత యయాతి పెద్ద కుమారుడైనటువంటి యదువు యొక్క చరిత్ర కూడా వర్ణించబడింది. యత్రావతీర్ణో భగవాన్ కృష్ణాఖ్యో జగదీశ్వరః వసుదేవ గృహే జన్మ తతో వృద్ధిశ్చ గోకులే. ఇక నవమస్కంధం పూర్తయిన తర్వాత దశమస్కంధం గురించి చెబుతూ, యదువంశంలో శ్రీకృష్ణ స్వామిగా ఆ శ్రీ మహావిష్ణువే అవతరించారు. ఆయన వసుదేవుని యొక్క ఇంటిలో జన్మించి నందవ్రజంలో నందుని ఇంటిలో పెరిగారు అని చెబుతూ, తస్య కర్మాణ్యపారాణి కీర్తితాన్యసురద్విషః పూతనాసు పయఃపానం శకటోచ్చాటనం శిశోః. ఆయన చేసినటువంటి ఎన్నో లీలలన్నీ కూడా ఈ దశమస్కంధంలో వర్ణింపబడ్డాయి. గొప్ప గొప్ప పనులన్నీ, పూతన అనేటువంటి రాక్షసిని సంహరించటం, ఆమె స్తన్యాన్ని స్వీకరిస్తూ దానితో పాటుగా ఆమె అసువులను కూడా తీసేసినటువంటి శ్రీకృష్ణుని యొక్క చరిత్ర. అలాగే శకటాసురుడు అనే రాక్షసుడు, అతడు బండి రూపంలో ఉంటే అతన్ని గాల్లోకి కాలుతో ఎగరవేయటం. తృణావర్తస్య నిష్పేషః తథైవ బకవత్సయోః ధేనుకస్య సహభ్రాతుః ప్రలంబస్య చ సంశయః. తృణావర్తుడనేటువంటి రాక్షసుణ్ణి సంహరించటం, అతన్ని పిండి పిండి చేయటం, బకాసురుడు, వత్సాసురుడు అనేటువంటి రాక్షసుల్ని సంహరించటం, ధేనుకాసురుణ్ణి సంహరించటం, అదేవిధంగా ప్రలంబాసుర వధ, ఇవన్నీ వర్ణింపబడ్డాయి. గోపానాంచ పరిత్రాణం దావాగ్నేః పరిసర్పతః దమనం కాళియస్యాహేః మహాహేః నందమోక్షణం. దారుణమైన కారుచిచ్చు నుంచి ఆ గోపాలకులందరినీ శ్రీకృష్ణ స్వామి రక్షించటం, కాళీయుడనేటువంటి ఒక సర్పాన్ని మర్దించటం, అక్కడి నుంచి సముద్రానికి వెళ్ళిపోమని యమునా నదీ జలాల దగ్గర నుంచి అతన్ని పంపివేయటం, అలాగే గొప్ప సర్పం బారి నుంచి నందుణ్ణి రక్షించటం, ఈ వివరాలు కూడా ఉన్నాయి. వ్రతచర్యాతు కన్యానాం యత్ర తుష్టోచ్యుతో వ్రజైః ప్రసాదో యజ్ఞపత్నీభ్యో విప్రాణాం చానుతాపనం. గోప వనితలు వాళ్ళంతా కన్యకలు వ్రతాన్ని ఆచరించటం, కాత్యాయని వ్రతాన్ని, వారు చేసినటువంటి తప్పిదాన్ని వారికి తెలియజేసి ఆ వ్రతము యొక్క ఫలితం వారికి వచ్చేటట్టుగా చేశాడు ఆ కృష్ణస్వామి. ఆ తరువాత ఆకలిగా ఉన్నటువంటి శ్రీకృష్ణస్వామి యజ్ఞపత్నుల ద్వారా ఆహారాన్ని పొందడం,
ఆ మహర్షి పత్నులను అనుగ్రహించటం, అది తెలిసి ఆ పత్నుల యొక్క భర్తలు మహర్షులంతా బాధపడ్డారు. అయ్యో, శ్రీకృష్ణస్వామి అనుగ్రహాన్ని మనం పొందలేకపోయాము, అన్ని కర్మలకు ఆధారభూతమైనటువంటి వాడు అతడే కదా, ఆ పరమాత్ముణ్ణి విడిచిపెట్టి ఇక్కడ మనం యజ్ఞదీక్షలోనే ఉన్నాము అని తరువాత వారు పశ్చాత్తాపపడ్డారు. ఈ విశేషాలన్నీ వర్ణింపబడ్డాయి. గోవర్ధనోద్ధారణంచ శక్రస్య సురభేరథ యజ్ఞాభిషేకం కృష్ణస్య స్త్రీభిః క్రీడా చ రాత్రిషు. గోవర్ధనగిరిని శ్రీకృష్ణస్వామి ఒక పుష్పంలాగా అలా ఉద్ధరించటం, తరువాత ఆ కృష్ణుని చేతిలో పరాభవాన్ని పొందినటువంటి దేవేంద్రుడు సాదరంగా శ్రీకృష్ణస్వామిని సమీపించి ఆయనను పూజించటం, తరువాత సురభి ధేనువు ఆ పరమాత్మునకు క్షీరాభిషేకం చేయటం, అలాగే గోపికలతో శ్రీకృష్ణస్వామి రాత్రులందు చేసినటువంటి రాసక్రీడ, ఇవన్నీ కూడా వర్ణింపబడ్డాయి. శంఖచూడస్య దుర్బుద్ధేః వధో అరిష్టస్య కేశినః అక్రూరాగమనం పశ్చాత్ ప్రస్థానం రామకృష్ణయోః. శంఖచూడు అనేటువంటి దుష్టుణ్ణి సంహరించటం, అలాగే అరిష్టుడు, కేసి వీళ్ళందరినీ శ్రీకృష్ణస్వామి వధించటం, అక్రూరుడు మధుర నుంచి కంసుని పంపున నందవ్రజానికి రావటం, అక్కడి నుంచి బలరామకృష్ణుల్ని తీసుకుని మధురకు వెళ్ళడం. వ్రజస్త్రీణాం విలాపశ్చ మధురాలోకనం తతః గజముష్టిక చాణూర కంసాదీనాంచయోవధః. గోవ్రజం నుంచి మధురకు వెళ్ళిపోతున్నటువంటి ఆ శ్రీకృష్ణస్వామి గురించి గోపికా స్త్రీలందరూ కూడా దుఃఖించటం, అయ్యో ఆ శ్రీకృష్ణస్వామి వియోగాన్ని మనం పొందుతున్నామే అని. అక్కడి నుంచి బలరామకృష్ణులు ఇద్దరూ కూడా అక్రూరునితో పాటు మధురా నగరానికి చేరుకుని ఆ మధురా నగరంలో ఉన్న విశేషాలన్నీ వీక్షించటం, ఆ తరువాత కంసుని యొక్క సభలో ప్రవేశిస్తూ ముందుగా చాణూర ముష్టికులనబడేటువంటి మల్లయోధులను, అలాగే కువలయాపీడం అనే పేరు కలిగినటువంటి మదించిన ఏనుగును సంహరించటం, ఆ తరువాత అందరినీ బాధ పెడుతూ ఉన్నటువంటి దుష్టుడు తండ్రిని బంధువులను చెరసాల్లో పడేసినటువంటి దయలేని ఆ కంసుణ్ణి శ్రీకృష్ణస్వామి సంహరించటం, ఇవన్నీ వర్ణింపబడ్డాయి. అలాగే మృతస్యానయనం సూనోః పునః సాందీపనేర్గురోః మధురాయాం నివసతా యదుచక్రస్య యత్ప్రియం కృతం ఉద్ధవరామాభ్యాం యుతేన హరిణాద్విజాః. ఆ తరువాత బలరామకృష్ణులు విద్యను అధ్యయనం చేయటం కోసం సాందీపని మహర్షి ఆశ్రమానికి చేరుకోవటం, గురుదక్షిణగా మరణించినటువంటి ఆ మహర్షి పుత్రుణ్ణి తీసుకువచ్చి ఆయనకి అప్పచెప్పటం, ఆ తరువాత ఉద్ధవునితో బలరామునితో కూడినటువంటి శ్రీకృష్ణస్వామి ఆ మధురలో ఉన్నటువంటి వారికి ఏదైతే ప్రీతవుతుందో ఆ యదువీరులందరికీ ప్రియాన్ని చేకూరుస్తూ అక్కడే ఉండడం, ఈ విశేషాలన్నీ వర్ణింపబడుతూ ఉన్నాయి అని భాగవతంలో ఆయా స్కంధాల్లో చెప్పబడిన విశేషాలను చాలా సంక్షిప్తంగా ఒక్కసారి గుర్తు చేశారు సూత మహర్షి. మరిన్ని విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.